ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్చుకోలేక మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గతంలో దళితుల భూమిలో డంప్ యార్డు ఎవరు ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వేంపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వేంపల్లి మాజీ ఎంపీటీసీ డేగబాపు, చింతపండు శ్రీనివాసులు ఐటీ ఇండస్ట్రియల్ హబ్కు భూములు ఇచ్చిన రైతులు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు దళితులపైన ప్రేమ ఉంటే గతంలో దళితుల భూముల్లో 22 ఎకరాల మంచిర్యాల మున్సిపాలిటీకి సంబంధించి డంప్ యార్డ్ని ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. డంప్ యార్డు వద్దని గ్రస్తులు సొంత ఖర్చులతో కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇవ్వడంతో డంప్ యార్డు ఆగిపోయిందని తెలిపారు. దివాకర్ రావు హయాంలో దళితులకి భూములు ఇచ్చి డంప్ యార్డు ఏర్పాటుతో ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేయలేదా అని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక తన ఉనికి కాపాడుకోవడం కోసం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పొంతనలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పోచంపాడు శివారు, వేంపల్లి శివారు రైతులు ఐటీ ఇండస్ట్రియల్ హబ్ కొరకు భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, ఓ నలుగురు మాత్రం వారి స్వార్థ ప్రయోజనాల కోసం భూములు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో వారిని పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తే త్వరలో దళితులు మాజీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. 20 ఏళ్ల పాలనలో దివాకర్ రావు వేంపల్లి గ్రామానికి చేసిందేమీ లేదని, కాగా గ్రామానికి వచ్చిన నిధులు పక్క గ్రామాలకు తరలించారని ఆరోపించారు. తమ ప్రాంత అభివృద్ధి కొరకు తాము భూములు ఇస్తే ఎకరాకి 13,50,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం మాజీ ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అందుకనే 100 మందిలో నలుగురిని పట్టుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత 20 ఏళ్ల దివాకర్ పాలనలో ప్రాంత అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధిలో భూములు కోల్పోయే రైతుల పక్షాన కొట్లాడాలంటే NH-63లో భూములు కోల్పోయే రైతుల పక్షాన నిలిచి ఎకరాకి 50 లక్షల రూపాయలు పరిహారం అందేలా చేయాలని సవాల్ చేశారు. 2006లో ర్యాలీబాగు ప్రాజెక్టు నుంచి దళితుల భూములకు సాగునీరు అందేలా చేస్తే ఈరోజు ఆ ప్రాంతంలో భూముల్లో 2 పంటలు పండేవని, కానీ కేవలం శాలివాహన పవర్ ప్లాంట్కు మాత్రమే ర్యాలీబాగు నీటిని అందించే తమ భూములు బీడువారేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ ఇండస్ట్రియల్ హబ్కి సేకరిస్తున్న భూముల్లో పంట సాగు కష్టతరంగా ఉండడంతోనే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోలపు రమేష్, డేగా రాజేందర్, మొగిలి తిరుపతి ఐటీ ఇండస్ట్రియల్ హబ్లకు భూములు ఇచ్చిన రైతులు పాల్గొన్నారు. దివాకర్ రావు గారు, మీకు కళ్ళమంట ఎక్కువైతుంది. మా నాయకుడు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు చేసే అభివృద్ధి పనులు చూడలేక నువ్వు ఏదో ఒక అపనిందలు చేస్తూ వస్తున్నావు ప్రతి ఒక్కదానికి. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు ఇంత నీతులు చెప్పేవాడివి. గతంలో డంపింగ్ యార్డు, నేను సర్పంచ్ ఉన్న పీరియడ్లో డంపింగ్ యార్డుకు నువ్వు ప్రొసీడింగ్ ఇచ్చావు. ఏ రైతులను అడిగిచ్చావు? వాళ్ళ పోయిన భూములకు ఏమి ఇచ్చినావు? నువ్వు ఏది లేకుండా వాళ్ళకు డైరెక్ట్ ప్రొసీడింగ్ ఇచ్చి దాంట్లోనే డంపింగ్ యార్డు చెత్త కూడా తీసుకొచ్చి పోసినావు. అప్పుడు నీకు కనవలేదా మా ఎస్సీ దళితులు? ఇప్పుడు నీకు కొత్తగా ఇప్పుడు మళ్ళీ నీకు గుర్తొచ్చిందా? ఇలాంటి పద్ధతి నీ దగ్గర ఉన్నది కానీ మా దగ్గర లేదు. మేము పిలిచి 2-3 సార్లు పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ మేము మీ రేట్ ఇస్తామని చెప్తాను. కానీ నీలాంటి కళ్ళమంటతనం ఇప్పుడు ఎక్కడికి ఎదులేదు. మరి మా ఊరి మీద నీకు ఎందుకు ఇంత కళ్ళమంటతనమో మాకు ఇప్పటికీ అర్థమైతే లేదు. నేను కూడా మీరు డంపింగ్ యార్డు మా ఊళ్ళో పెడతారు, ఎందుకు పెడతారు? మాకు డంపింగ్ యార్డు వద్దు అని నేను మిమ్మల్ని అడిగితే మంచిగా చెత్త తేడబోయాలని నాకే రివర్స్గా క్వశ్చన్లు వేసిన నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. అదే మేము ఇలా కోర్టుకు పోయి అది తీసుకురాకపోతే నీ పరిస్థితి, మా పరిస్థితి ఏమావు? అక్కడ చెదారం వేసి మాకు ఊళ్ళే రోగాల రొప్పులతోటి నాశనం అయిపోదు. అదే కాకుండా నువ్వు ప్రతిదీ మా విలేజ్కి చేసిన ప్రతి పని ఆ దాటేసే లెక్కలే కానీ ఏది లేదు. గంతెందుకు నువ్వు చెప్పుడు మాటలు వింటూ కనీసానికి ఇక ప్లాటింగ్ పెడతానని, మా దగ్గర భూమి ఉన్నది దాన్ని లేవల్ చేసి ప్లాట్లు పెట్టాలి, దాన్ని పెడతా, ఇవాళ పెడతా, రేపు పెడతా అని వాయిదాలు వేసుకుంటూ వచ్చినావు. పత్రిక ముఖంగా మీడియా రూపంగా కూడా రేపే పెడదాం అన్నీ చేస్తా అని అట్లా ఒక 10 సార్లు చెప్పినావు. నీ 20 సంవత్సరాల టైం కూడా గడిచిపోయింది తెలంగాణ గవర్నమెంట్లో. నువ్వు ఒక్కరికి ప్లాటింగ్ పెట్టలేదు. ఇంకా అదే చూస్తే నేను చేస్తా. అన్నీ కబ్జా చేయడానికే నీ ప్రయత్నాలు అన్నీ కబ్జా చేసి నీ వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళతో కబ్జా చేసేది తప్ప కానీ నీకు ఏమాత్రం పబ్లిక్ సేవ చేసే దృష్టి లేదు. ఇదే కాకుండా నువ్వు చేసిన నీ వాళ్ళు చేసింది నా గ్రామ అభివృద్ధికి ఏమి సహాయపడలేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నాకు ఊరికి వచ్చిన NREGS ఫండ్ కూడా నా ఊరికి ₹1 కూడా పెట్టకుండా వేరే ఊళ్ళో పెట్టినావు కానీ నా ఊరికి పెట్టలే. నేను ఎందుకు పెట్టలేవు అంటే అన్నీ అటే అవసరం ఉన్నాయని కళ్ళమాటతోటి నువ్వు పెట్టలే.
ఇది ఎంతవరకు నీకు మహా సమంజసం అయింది? ఇప్పుడు నీకు ఎందుకు అంత ప్రేమ పుట్టుకొస్తుంది అంటే నేను ఇప్పుడు ఎవరు దేక్తలేరు, నీకు నువ్వు ఎక్కడ ఉనికి లేదు, నువ్వు ఉనికి కోల్పోతాను అనే ఉద్దేశంతో నీకు వాళ్ళను మన మోటివేట్ చేస్తూ వాళ్ళను అంటే వాళ్ళని లేపుతున్నావు పైకి. అంటే మీకు ఏదో గొప్పలు చూపెడుతూ నేను మళ్ళీ కనుమరుగైపోతా, ఏదైనా చేస్తేనే నేను కర ముందుకు వస్తా, జనాల ముందుకు వస్తానని చేస్తూ వస్తున్నావు. ఇప్పటికీ కూడా నువ్వు మా ఊరికి అన్ని అన్యాయాలు చేసిన ఒక్కడు కూడా న్యాయం చేయలేదు. ఇక స్కూల్ బిల్డింగ్ కొట్టి పడగొట్టి దాంట్లో నేను ఫంక్షన్లు కడతానని ఒక 5 లక్షలు శాంక్షన్ చేయించిన స్కూల్ అటే పోయింది, ఫంక్షన్ అటే పోయింది, అది అటే పోయింది. నువ్వు ఏం చేసినావు మా ఊరికి? ఓ బ్రిడ్జి అన్నావు, ఆ బ్రిడ్జి రంగాలే పోయింది. అంటే వేంపల్లిలో ఊరి అభివృద్ధి చెందుతుంది. ఇక వేంపల్లిలో నాకు పుట్టగతులు ఏముండయి, నాకు అభిమానులు ఎవరు ఉండరు, మొత్తం మంది ప్రేమ్ సాగర్ వేసే అభివృద్ధి పనులకు అందరూ ఆకర్షితులు అవుతారనే భావనతోటే వీళ్ళను మభ్యపెడుతున్నావు తప్ప కానీ నీ సొంత ఆలోచనతో కాదు ఇది. నువ్వు ఇట్లాంటి పద్ధతులు చేయకు, మానుకోకపోతే కూడా మంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి. మా వాళ్ళకు వీళ్ళందరూ 3 సార్లు పిలిస్తే స్వచ్ఛందంగా మేము ఇస్తాము అని ముందుకు వచ్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా ఒక్కసారే మనం కంప్లీట్ కాలేదు. దాని 3 పర్యాయాలు, ఇప్పటికి 3-4 పర్యాయాలు అందరితో కూర్చొని, కలెక్టర్తో కూర్చొని, మా పై అధికారులతో కూర్చొని, ఎమ్మెల్యే గారు కూడా కూర్చోబెట్టుకొని దాన్ని 13,50,000 వరకు తీసుకొచ్చారు. దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కూడా సమ్మతిగా ఉన్నారు. అలాంటిది నువ్వు ఇప్పుడు వేసి మళ్ళీ చెడగొట్టడా ప్రాణే తప్ప కానీ నీది బాగుపడే లక్షణాలు ఏం లేవు. అంతకుముందు సబ్ స్టేషన్ కూడా నేను సబ్ స్టేషన్ అక్కడ పెట్టండి, మా ఇళ్ళల్లో వద్దు, సబ్ స్టేషన్ రేపు పొద్దున ఏమన్నా అవుతుంది అని చెప్తే కూడా లేదు నేను ఇక్కడనే పెడతా అని నువ్వు చెడగొట్టే ప్లాన్ అట్లా అక్కడ పెడితే ఇప్పటికి ఒక 10-20 మందికి ఇండ్లకు వచ్చే జాగా ఇండ్లలో తీసుకొచ్చి సబ్ స్టేషన్ పెడితే నువ్వు ఎక్కడ న్యాయం చేస్తానో, ఎక్కడ మంచి చేస్తానో. ఇలాంటి పరిణామాలు ఇక ముందు కూడా ఉంటే చాలా బాగుంటుంది. మేము కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ నీ పద్ధతి ఇలాగే ఉంటే నీ ఇంటికి ముట్టడికి కానీ లేకపోతే ఏదైనా కానీ మేము తీవ్రంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. చేయాల్సింది పోయి కనీసం ఆయనది ఏరియా కాదు, ఎక్కడో ఆదిపూర్ మండలంలో ఉన్నటువంటి అతన్ని తీసుకొచ్చి మా 5 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉన్నదో దీంట్లోకి వెళ్ళి తీసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎందుకు ఇస్తానని మేము ప్రశ్నని ఆయన భయభ్రాంతులకు గురి చేసి మా భూమిని మొత్తం లాక్కొని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మీడియా ముఖంగా మీకు సవాల్ చేస్తున్నా, మీ కార్యకర్తలను తీసుకొస్తారా లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి రైతులు ఎవరెవరి రైతు వస్తారో అందరు వస్తారు, మీడియా కూడా దయచేసి రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది సరే, గవర్నమెంట్ ద్వారా ఆయనకు 5 ఎకరాలు ఇచ్చేసినావు, కానీ 11 ఎకరాలకి వెళ్ళి 5 ఎకరాలు తీసేస్తే మిగిలిన 3 ఎకరాలు కూడా అతను కబ్జాలో చేసుకున్నాడు. మరి అప్పుడు నువ్వేం చేసినావు? మేము వేంపల్లి భూములు మేము లావణ పెట్టాయి, మేము 50 ఏళ్ళ నుంచి మా మామ సంపాదించిన భూమి, కానీ అప్పుడెప్పుడు మేము ఎవరేం అలా పంట తీసుకున్నా కానీ మేము ఇప్పుడు దాన్ని ఇస్తున్నాము. ప్రేమ్ సాగర్ రావు తీసుకుంటాడు 13,50,000 ఒక జాబ్ ఇస్తానన్నారు. కానీ మా 2 కొడుకులు ఉన్నారు, ఒక 2 కొడుకులకు జాబులు కావాలి మాకు. అందులో మాకు ఇష్టపూర్తిగానే భూమి ఇస్తున్నాం, మాకు ఎవరేమి ఇబ్బంది పెట్టలేదు. మన దివాకర వంటాను కానీ పెసరకాయ తిన్నా, కందికాయ తిన్నా, శనగకాయ తిన్నా, మీకు ప్లాట్లు పెడతారు, ఏ ప్యాచ్ ప్లాట్లు పెడతారని కరెంట్ పవర్ చేసిన రోజు మా దగ్గరికి వచ్చి అవన్నీ చెప్పిండు. కానీ అన్ని ఉత్త మాటలే, అంత వేస్ట్ మాటలు. అసలు ఒక్క రోజు మా ఎంపీ గ్రామానికి వచ్చి అసలు పని చేసిందే లేదు, మమ్మల్ని మందలు ఇచ్చిందే లేదు. ఒక ఎలక్షన్ అప్పుడు వచ్చిపోయిండు అంతే.